బ్రేకింగ్ న్యూస్ మంత్రుల పేషీలపై షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఏపీ ఇంటెలిజెన్స్. ఓఎస్డీ, పీఎస్, పీఏలపై అవినీతి ఆరోపణలు రావడంతో నిఘా పెట్టింది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు పడింది. గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ను హోంమంత్రి అనిత్ తొలగించారు. ఇప్పుడు మరికొందరు ఓఎస్డీలపైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వీరిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో త్వరలోనే వారిపై చర్యలు తీసుకోవడానికి సీఎం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓఎస్డీల విషయంలో చంద్రబాబు గతంలో మంత్రులను కూడా హెచ్చరించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తున్నాం కదా, ఆ ఏపీలో ఓఎస్డీలు అలాగే పీఏలకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే పీఏలు, ఓఎస్డీల మీద ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సెక్రటరీకి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ కి సంబంధించిన మంత్రుల పర్సనల్ సెక్రటరీలు, పీఏలు, అసిస్టెంట్ సెక్రటరీలు, ఓఎస్డీలు, వ్యక్తిగత కార్యదర్శులు వీరందరికీ సంబంధించి కూడా గత వైసీపీ సర్కార్లో ఇష్టానుసారంగా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో హెచ్చరించారు. అయినప్పటికీ కొందరి మంత్రుల అధికారులు నియమించుకునే క్రమంలో మాత్రం వివాదాల కేంద్రమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీకి సంబంధించి అక్రమాలకు పాల్పడటం, బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి ఆయనపై ఆరోపణలు రావడంతో 3 రోజుల క్రితం ఆయన తొలగించారు. గతంలో హోంమంత్రి అనితకి సంబంధించిన ఒక పర్సనల్ అసిస్టెంట్ కి అంటే పిఏకి సంబంధించి కూడా ఆమె నియోజకవర్గ కార్యాలయానికి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా అతను కొనసాగిస్తున్న వాటికి సంబంధించి పోస్టింగ్ విషయంలో కూడా భారీ ఎత్తున లాబింగ్కు పాల్పడ్డారు, అక్రమాలకు తెరదీపారని చెప్పి కూడా ఆయనపై ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా పలువురు ఓఎస్డీలకు సంబంధించి, పీఏలకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలుస్తాం. దీంట్లో దాదాపుగా 8 మంది ఓఎస్డీలు, 6 పీఏల తీరు కొంత వివాదాస్పదంగా కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరన్నిటికి సంబంధించి మార్చుకోవాలని చెప్పి ఒకసారి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొకసారి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. వచ్చే కేబినెట్ సంబంధించి కూడా ఏ మంత్రికి సంబంధించి ఏ శాఖపై కూడా ఎటువంటి ఆరోపణలు కానీ వివాదాలకు సంబంధించి కూడా కేంద్రం కాకూడదు. అటువంటి వివాదాలకు ఆరోపణల కేంద్రం అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.